IndiaPay Retailers Onboarding Demo Videoku స్వాగతం. ముందుగా ప్లే స్టోర్ నుండి క్లియర్ ఇన్ఫోటెక్ ఆథెంటికేటర్ యాప్ను డౌన్లోడ్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఇప్పుడు IndiaPay వెబ్సైట్ను ఓపెన్ చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేయండి. మీ ఎంప్లాయీ ఐడి మరియు పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. తర్వాత క్లియర్ ఇన్ఫోటెక్ ఆథెంటికేటర్ యాప్ను ఓపెన్ చేసి అందులో చూపిస్తున్న టోకెన్ను ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్పై చూపించిన విధంగా యూజర్, రీటైలర్స్, యాడ్ రీటైలర్ ఆప్షన్కు వెళ్ళండి. ఇప్పుడు రీటైలర్కు సంబంధించిన అన్ని వివరాలను ఎంటర్ చేయండి. రీటైలర్ యూజర్ ఐడి కోసం ఆన్బోర్డింగ్ టీమ్ను సంప్రదించండి. ఫామ్లో అన్ని వివరాలను సరిగ్గా ఎంటర్ చేసినట్లు నిర్ధారించుకోండి. అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వాత పేజీ కింద ఉన్న సబ్మిట్ కరెంట్ యూజర్ బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత స్క్రీన్పై చూపించిన విధంగా సెర్చ్ యూజర్పై క్లిక్ చేయండి. యూజర్ ఐడి ఉపయోగించి రీటైలర్ను సెర్చ్ చేసి వ్యూపై క్లిక్ చేయండి. ఇప్పుడు డూ కేవైసీ 1 బటన్పై క్లిక్ చేయండి. అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి కంటిన్యూపై క్లిక్ చేయండి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్ ఫోటోలు స్పష్టంగా, సరిగా అలైన్ అయ్యి, క్లీన్గా మరియు ఒకే కెమెరా యాంగిల్లో తీసినట్లుగా ఉండాలి. స్క్రీన్పై చూపించిన విధంగా అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్లు సరిగా అప్లోడ్ చేయకపోతే కేవైసీ 1 రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్ ఫోటోలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేయండి. డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు బయోమెట్రిక్ వెరిఫికేషన్ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ రీటైలర్ యొక్క బయోమెట్రిక్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆన్బోర్డింగ్ టీమ్కు సమాచారం ఇవ్వండి మరియు అప్రూవల్ కోసం వేచి ఉండండి. ఐడి యాక్టివేషన్ ప్రక్రియకు సాధారణంగా 30 నుండి 60 నిమిషాలు సమయం పడుతుంది. కాబట్టి దయచేసి ఓపికగా వేచి ఉండండి. IndiaPay రీటైలర్ ఆన్బోర్డింగ్ డెమో వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు.